వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈవీఎంలను ఉపయోగిస్తుంది ఈసీ. కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వాటిని ఉపయోగించరు. ఇప్పటి వరకు 5 లోక్సభ 130 అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని వినియోగించారు. ఓట్ అగ్రిగేటర్లుగా రూపొందించడమే ఇందుకు కారణం. దేశంలో ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులొచ్చాయి. 2 దశాబ్దాల క్రితమే బ్యాలెట్ నుంచి ఈవీఎంలను యూజ్ చేస్తున్నారు. లోక్సభ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వినియోగిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వీటిని ఉపయోగించారు. ఈవీఎంలలో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్ నొక్కితే వారికి ఓటు నమోదవుతుంది. కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు మాత్రం కంప్లీట్ గా భిన్నమైనవి. ఈ ఎన్నికలు దామాషా ప్రాతినిధ్యం విధానం ప్రకారం జరుగుతాయి. వీటిలో రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తారు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ విధానాన్ని అనుసరించడం ఆనవాయితీ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యాన్ని సూచిస్తూ అంకెలు వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. ప్రాధాన్యత క్రమంలో 1, 2 ఇలా అంకెలు వేయాలి. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్యత అంకెలను బ్యాలెట్పై రాయవచ్చు. ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్యత నెంబరును కంపల్సరీగా వేయాలి. మిగతా ప్రాధాన్యత అంకెలను నచ్చితే వేయవచ్చు లేదా వదిలేయవచ్చు. ఈ ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక పెన్నులు అందిస్తుంది. ఓటర్లు ఈ పెన్నుతోనే సింబల్స్ వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నును ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లనిదిగా పరిగణిస్తారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో జరిగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాధాన్యత ఆధారంగా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు ఈ విభిన్న సాంకేతికతను కలిగి లేవు. అందుకే వీటిని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించడం లేదు. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం 1977లో తొలిసారి ఈవీఎం రూపకల్పనకు ప్రయత్నాలు జరిగాయి. తొలిసారి హైదరాబాద్లోని ఈసీఐఎల్ దీని రూపకల్పన అభివృద్ధి బాధ్యతలు తీసుకుంది. 1979లో తొలిసారి ఈ నమూనా తయారు చేశారు. 1980లో అన్ని రాజకీయ పార్టీల ముందు దీని పనితీరును ప్రదర్శించింది. అన్ని పార్టీలు అంగీకరించడంతో 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వీటిని ఉపయోగించారు. కానీ దీనికి సంబంధించిన చట్టంలో స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ ఎన్నికని రద్దు చేసింది. దీనికోసం 1989లో ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి ఎన్నికల్లో ఈవీఎంలు వాడేందుకు అనువైన నిబంధనలు రూపొందించారు. ఈవీఎంలు ప్రవేశపెట్టడంపై 1998లో ఏకాభిప్రాయం కుదిరింది. అలా పలు రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగించారు. ఆ తర్వాత 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని ఉపయోగించారు. అప్పటి నుంచి అన్ని రకాల ఎన్నికల్లో ఈసీ వీటినే వినియోగిస్తూ వస్తోంది.